కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుని రాత్రి ప్రారంభిస్తున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా తిరిగి నీ పాసనకు నడిపించడం వల్ల చెల్లిస్తున్నాం. పవిత్రాత్మ దేవ, ఏదైతే నీ ప్రజలకు బోధించవలసినదో ప్రభా, పవిత్రం నీవే నీ ప్రజలతో స్థితిగా బాటంగా మాట్లాడండి. అల్పనను మరుగుపరచండి. నీ వాక్యం ప్రత్యక్షపరచమని చేస్తున్నాం. పాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగున. ప్రేమ ద్వారా మరి గతించినటువంటి అనేక దినాల తర్వాత మరి తిరిగి మరి ఈ యొక్క దినమున మరి జూమ్ ద్వారా మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మనము విశ్వాస భ్రష్టత్వం గురించిన విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. పోయినసారి తెస్సలోనికి రాసిన పత్రిక 2-3 వచనాల నుంచి అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ దినమున ప్రియమైన బిడ్డలారా, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి ప్రియమైన బిడ్డలారా 5 వచనాల వరకు చదువుకున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తమై దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్పుతుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడి. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో కడవరి దినాలలో ఏ రకంగా విశ్వాస భ్రష్టులగుతారు, దాని యొక్క సూచనలు లేదా వారి యొక్క బోధలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని గురించి ఇక్కడ వాక్యంలో తేటగా వ్రాయబడి ఉందండి. మొట్టమొదటి చదివినట్లయితే ద్వారా కొందరు అబద్ధికులను వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దెయ్యముల బోధ యందు లక్ష్యముంచుతారంట. ఈ దినాల్లో దెయ్యపు బోధలు చాలా మంది ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఏ విషయమైతే పరిశుద్ధ గ్రంథము నొక్కి ఇది సత్యము అని చెప్పబడిందో దానిని మార్చి ప్రేమ ద్వారా ఏమి పర్వాలేదులే, ప్రస్తుత పరిస్థితిని బట్టి ఏమి కాదులే అని ఎంతో మంది బోధను మార్చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో ప్రతి విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలన్నదే ప్రేమ ద్వారా మనము తెలుసుకోవాల్సిన సత్యము. ఇక్కడ ముఖ్యముగా కొన్ని మరి విషయాలు రాయబడింది. అందులో మీకు ఒక్కొక్క విషయాన్ని గురించి నేర్పించడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనకు చదివినప్పుడు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రియమైన బిడ్డలారా, పవిత్ర ఆత్మ ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలుకి తెలియపరిచినటువంటి సంగతులను ఇక్కడ తేటగా తన కుమారుడైనటువంటి తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. ఏంటంటే కడవరి దినాలలో ఏమవుతారు, కొందరు అబద్ధికులు అంట, అబద్ధాలు మాట్లాడతారు. అలాగే వేషధారణ అంటే అర్థం ఏంటిది?
మీరు పైకి భక్తి గల వాళ్ళ వలె కనబడతారు, పైకి పరిశుద్ధులా కనబడతారు, అలాగే పైకి చక్కటి భక్తి గల మాటలు మాట్లాడతారు. అర్థమైందండి? అలాగే ఇంకొక రీతిగా చెప్పాలంటే ప్రభు చెప్పిన రీతిగా ప్రియులారా, పైకి గొర్రెల చర్మము కప్పుకునేటువంటి తోడేళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. పైకి పరిశుద్ధులుగా, పైకి సేవకుల వలె, మరి పైకి గొప్ప పాస్టర్లాగా లేదా గొప్ప ప్రవక్తల్లాగా ఇంకా రకరకాలుగా తమ్ము తాము ఏం చేస్తుంటారు, చూపించుకుంటూ ఉంటారు. వేషధారణ అంటే ఏంటిది? లేనిది ఏం చేస్తారు? చూపించుకోవటము. అర్థమైందండి? అసలు లోపల ఏముండదు, కానీ బయటికి మాత్రము పరిశుద్ధుల్లాగా, అర్థమైంది, గొప్ప సేవకుల్లాగా, పాస్టర్లాగా, అపోస్తుల్లాగా, అంటే ప్రవక్తల్లాగా దీని ద్వారా కనబడుతూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా వారిని గమనించవలసిన వారం విన్నాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే చూడండి, అందుకే యోహాను భక్తుడు ఒక వెక్కటి మాట చెప్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:1 చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ కూడా రాయబడింది ఏంటంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి ఏమన్నారు? బయలు వెళ్ళి ఉన్నారు. ఆనాడే వీళ్ళు అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారంటే ఈ దినమున మరి ఎంతమంది ద్వారా ఎంతమంది ఈ దినాల్లో ఉన్నారో మనము చూసుకోవచ్చు. అది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఆత్మను పరీక్షించాలి. అందుకే యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో, ప్రియమైన బిడ్డలారా, యేసు జీవిస్తున్న కాలంలో ప్రభు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఒక ప్రవక్త కావచ్చు, ఒక సేవకుడు కావచ్చు, మరి అర్థమవుతుందండి. ఇతడు సత్యవంతుడా అబద్ధికుడా అని తెలుసుకోవాలంటే వాడి యొక్క ఫలాలను బట్టి తెలుసుకోమని ప్రభు చెప్పాడు. చెట్టు మంచిదైతే ఆ ఫలాలు కూడా మంచిగా ఉంటాయి, చెట్టు చెడ్డదైతే ఆ ఫలాలు కూడా ఏమిటి? చెడ్డగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ నేను ప్రవక్తని, నేను బోధకుడిని, నేను మరి కాపరిని, లేకుంటే ఇంకా నేను ఫలానాని ఒకవేళ చెప్పుకున్నట్లయితే వారి యొక్క క్రియలను ఏం చేయాలి? వారిలో ఉన్న ఫలాలను, వారి జీవితాన్ని ఏం చేయాలి? నువ్వు పరీక్షించడం నేర్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది. ఒక శిష్యుడు వాడి యొక్క లక్షణాలు, ఒక ప్రవక్త వాడి యొక్క లక్షణాలు, అలాగే ఒక కాపరి వాళ్ళ యొక్క లక్షణాలు, ఒక సువార్థికుడు వాడి యొక్క లక్షణాలు, వాడు చేయవలసిన పని, ఇవన్నీ కూడా క్లియర్ గా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఆ ప్రకారం ఏం చేయాలి? ప్రియమైన ద్వారా ఉన్నప్పుడే నిజమైన ప్రవక్త, నిజమైన బోధకుడు, నిజమైన సేవకుడు అని మనం గుర్తించగలగాలి. అర్థమైందండి? అది లేనప్పుడు ప్రియులారా మనం ఏ మాత్రం కూడా ఆ ఆత్మ, ఎందుకంటే దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది. చూడండి, మనుషులు చెప్పే మాటలు కాదండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు. అర్థమైందా? రకరకాలు ఏమంటారంటే సాకులు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు రకరకాలుగా పొరపాటు చేసి, రకరకాలుగా కార్యాలు జరిగించి, రకరకాలుగా చేస్తూ మరి అడిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. సాకులు కాదండి, దేవుని వాక్యములో ఏది చెప్పబడుతుందో అన్నిటికంటే ముఖ్యం దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి.
దేవుని వాక్యములో ఆయన మార్గాలు, ఆయన చెప్పినటువంటి ఉపదేశమును మనం బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, మొట్టమొదటిగా ఒక సేవకుడు అయి ఉండాలంటే మొట్టమొదట శిష్యుడు అవ్వాలి. మరి అర్థమవుతుందండి. బేసిక్ థింగ్, నువ్వు దేవుని పని, దేవుని సేవ. ఒకటి చూస్తే సంఘం అంతా కూడా శిష్యుల గుంపై ఉన్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. అంటే సంఘంలో ప్రతి విశ్వాసి కూడా శిష్యుడుగా అవ్వాలి. అంటే ద్వారా పరిపూర్ణమైన హృదయముతో ప్రభువుని మాత్రమే చూస్తూ, ప్రభువుని మాట మాత్రమే వింటూ, ప్రభువుని చెప్పినట్టుగా ఆయన వెంబడించేవాడై ఉండాలి. దీని నిమిత్తమై కష్టము, నష్టము, అవమానము, నింద, ఇంకెలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాటిని ఏమాత్రం కూడా ఏమన్నది వెనుకంజ వేయకుండా ప్రభు కోసము, ప్రభు పక్షమున ప్రభువుని వెంబడించేవాడుగా ఉండాలి. ఇది బేసిక్ థింగ్. బేసిక్ అంటే ఇది ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం. అర్థమైందండి? ఎవరు ఇంకా నేను శ్లోకాన్ని ప్రేమిస్తాను, ధనాన్ని ప్రేమిస్తాను, డబ్బును ప్రేమిస్తాను, లేదా మనుషుల మెప్పును ప్రేమిస్తాను, లేదా వాళ్ళు చెప్పినట్టు వింటాను, వీళ్ళు చెప్పినట్టు వింటాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అని భావన, అలాంటి ఉద్దేశం నీలో ఉన్నట్లయితే నీవు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాజాలవు. అలాంటి వారు దేవుని సేవకు ఏ మాత్రం కూడా పనికిరారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి? అందుకే ప్రతి విశ్వాసి కూడా శిష్యుడు అవ్వాలి. అది బేసిక్ థింగ్. ఈ శిష్యత్వ లక్షణాలు ఒకవేళ సేవకులో మొట్టగా కనబడలేకపోతే వాడు సేవకుడే కాడండి. లోకాన్ని ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించారు, లోకమికి మెప్పును ప్రేమించేవారు, లోకము తమ్ము తాము ఏదో గొప్పగా, యేసు ప్రభు కని తమ్ము తాము గొప్పగా చూపించుకునేటువంటి వారు. అర్థమైందండి? లేదా మేము ఏదో గొప్ప పని చేస్తున్నామని తమ్ము తాము చెప్పుకునేటువంటి వారు, ఊరికి ఒప్పించేటువంటి వారు, ఇవన్నీ కూడా దైవిక సంబంధమైన లక్షణాలు ఏమాత్రం కాదు. ఒక సేవకుల లక్షణాలు ఏమాత్రం కాదు. ప్రియమైనలారా, అందుకే చెప్తున్నాడు, అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కావో మరి మరి పరీక్షించుడి. అది మనం దాన్ని పరీక్షించాలంట. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధం, ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు విన్న సంగతి ఇదే. ఇది వారికి లోకంలో ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఏ రకం క్రియ జరిగిస్తుందో అదే రీతిగా క్రీస్తు విరోధి ఆత్మ ఆది నుంచి కూడా పనిచేస్తుంది. ఈ విషయం ముందుగానే మనం అక్కడ రాయబడింది. మన మత్తయిలోనికి రాసిన పత్రికలో మనం కూడా అక్కడ ధర్మ విరోధి ఆత్మ ఆల్రెడీ క్రియ జరిగిస్తున్నది అని. అందుకని ప్రియుల అలాగే ఇంకో చోట రాయబడింది, ప్రియులారా మరి సాతాను తానే వెలుగు దూత వేషం అనగా మరి దొంగ అపోస్తుల వేషం వేసుకొని ఉన్నారని మనం చూస్తాం. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రియుల ద్వారా మరి ఎంతో జాగ్రత్తగా మనము గమనించవలసిన వారం విన్నాం. అందుకే 4 మాటలు, మంచి మాటలు చెప్పగానే, మరి 4 హుషారైనటువంటి వాక్యం చెప్పగానే గట్టిగా ఈ దినము దీని ద్వారా ఎక్కువ తమ్ము తాము ఎక్స్పోజ్ అంటే తమ్ము తాము వెల్లడిపరుచుకుంటారు చూడ, తమ్ము తాము చూపించుకునేటువంటి మాటలు, లేకపోతే చాలా మంది నవ్వు ఇచ్చేటువంటి ఒక మాటలు, దీని ద్వారా మరి చక్కట ఇంపైనటువంటి మాటలు, ఇంపైన ప్రసంగాలు ఎవరైతే చేస్తారో ప్రియమైన బిడ్డలారా వాళ్ళ మాటలు, వాళ్ళ వాక్యము ఎక్కువగా వినేవారు ఇతను చాలా మంది ఎక్కువారు. అందుకే అన్నాడు, చాలా మంది అంటే దురోద్యోగులు గలవారై అంట తమకు అనుకూలమైన బోధను ఏం చేస్తున్నారంట, సిద్ధపాటు చేసుకుంటున్నారంట. తమకు అనుకూలమైన బోధన సిద్ధపాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే దీన్ని బాగా అర్థం చేసుకో. కాబట్టి ఈ దినాలు అబద్ధికమైన అబద్ధపు
ఆత్మతో నింపబడిన వారు వేషధారులు చాలా మంది బయలుదేరి ఉన్నారు అన్న విషయాన్ని, అందుకే దాన్ని వెంబడించే వారు ఏమవుతున్నారు, విశ్వాసం భ్రష్టులు అవుతున్నారు. దేనైనా పర్వాలేదు, ఏం కాదులే అన్నట్టు వారు. ఉదాహరణ, ఈ దినంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కోరుకున్నాను. దీని గురించి తెలియజేస్తున్న ప్రేమ ద్వారా కొన్ని విషయాలు నాకు దొరికింది, కొంత సమాచారం నాకు దొరికింది. అందులో మొట్టమొదటి, చాలా మంది చాలా సంఘాల్లో చాలా మంది పాస్టర్స్ దీని ద్వారా ఏమని బోధిస్తూ ఉన్నారంటే, దీని ద్వారా చూపు రాయబడింది కదండి 3వ వచనంలో, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై వివాహమును నిషేధించుచు, ఇలా వివాహం నిషేధిస్తారంట.